హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి. డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వడం కోసం ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోలో మనం ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. సో దీనికన్నా ముందు మనం ఒక 2 వీడియోస్ చేయడం జరిగిందండి. దానికి సంబంధించి ఎవరైనా వీడియోస్ చూడాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో వీటితో పాటుగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఇప్పటికే చాలా క్లాసెస్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించి మీరు వీడియోస్ చూడాలనుకున్నట్లయితే ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే అక్కడ నుంచి దానికి సంబంధించినటువంటి వీడియోస్ చూడగలుగుతారండి. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి నిబంధన 32 రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి తెలుపుతుంది అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో నిబంధన 32 ఆధారంగా సుప్రీంకోర్టు రిట్లు జారీ చేసే అధికారం కలిగి ఉంది అని ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో ఫర్టిలైజర్ కార్పొరేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో నిబంధన 32 రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగము అని తెలిపిందన్నాడు. సో ఏలో 1, 2 సరైనవి, B, 2, 3 సరైనవి, C, 1, 3 సరైనవి, D, 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మీరు వీడియోని పాస్ చేసుకుని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. స్టేట్మెంట్ 1 వచ్చేసి నిబంధన 32 రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి తెలుపుతుందని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఈ యొక్క రాజ్యాంగ పరిహారపు హక్కుకు సంబంధించి ఈ యొక్క హక్కుని భారత రాజ్యాంగానికి ఆత్మ లేదా హృదయం వంటిది అనేటువంటి స్టేట్మెంట్ మనకు బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చారండి. సో ఇది గుర్తుంచుకోండి, స్టేట్మెంట్ ఎవరన్నారని చెప్పేసి అడుగుతారు. భారత రాజ్యాంగానికి సంబంధించి ఆత్మ లేదా హృదయం వంటిది భారత రాజ్యాంగపు పరిహారపు హక్కు అన్నది సో మనకు బిఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క స్టేట్మెంట్ చేయడం జరిగింది. సో గుర్తుంచుకోండి, మనకు ఆర్టికల్ 32లో సబ్ ఆర్టికల్ మనకు 1 ఉంటుంది, అదేవిధంగా సబ్ ఆర్టికల్ 2 ఉంటుందండి. సో దీనిలో ఉన్నటువంటి అంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఆర్టికల్ 32 సబ్ ఆర్టికల్ 1 ప్రకారం ఏంటంటే ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం కానీ అమలు కోసం కానీ వ్యక్తులు ఉన్నత న్యాయస్థానాలను సందర్శించవచ్చు అని చెప్పేసి ఉంటుంది. మనకు ఆర్టికల్ 32(2) వచ్చేసి ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం కానీ అమలు కోసం కానీ ఉన్నత న్యాయస్థానాలు రిట్లు జారీ చేసేటువంటి అధికారం కలిగి ఉంటుందని చెప్పేసి ఇచ్చాడు. సో దానికి సంబంధించి నేను సెకండ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో మనకు సెకండ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే నిబంధన 32 ఆధారంగా సుప్రీంకోర్టు రిట్లు జారీ చేసేటువంటి అధికారం కలిగి ఉంటుందని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో ఈ యొక్క అంశం వచ్చేసి మనకు 32(2)లో ఉంటుందండి. 32(2)లో మనకి ఈ యొక్క అంశం అనేటువంటి ఉంటుంది, చూసుకోండి. సో మనకు హైకోర్టు వచ్చేసి మనకు సుప్రీంకోర్టు వచ్చేసి ఆర్టికల్ 32 ఆధారంగా రిట్లు జారీ చేస్తాయి కదా. మనకు హైకోర్టు వచ్చేసి 226 సో 226 ఆర్టికల్ ఆధారంగా హైకోర్టులు రిట్లు జారీ చేసేటువంటి అధికారం కలిగి ఉంటుంది. రిట్లకు సంబంధించినటువంటి అంశాన్ని మనం బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగిందండి. బ్రిటన్ నుంచి ఈ యొక్క అంశాన్ని తీసుకోవడం జరిగింది, చూసుకోండి. సో ఇచ్చినటువంటి 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అండి. థర్డ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఫర్టిలైజర్ కార్పొరేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మనకు నిబంధన 32 రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని చెప్పేసి ఇచ్చాడు. మనకు థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. చాలా ఇంపార్టెంట్ కేసుగా గుర్తుంచుకోండి. మనకు రాజ్యాంగంలో నిబంధన 32 అనేటువంటిది రాజ్యాంగ పరిహారపు హక్కు అనేటువంటిది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని చెప్పేసి మనకు ఫర్టిలైజర్ కార్పొరేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో భాగంగా సుప్రీంకోర్టు దీనికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. సో దీని ప్రకారం ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి అంటున్నాడు. రిట్లు ఉపయోగించే సందర్భం అని చెప్పేసి ఇచ్చాడు. 1 వచ్చేసి హెబియస్ కార్పస్ అన్నాడు, 2 వచ్చేసి మాండమస్, 3 వచ్చేసి ప్రొహిబిషన్, 4 వచ్చేసి కోవారెంట్ అని ఇచ్చాడండి. ఏలో మేము ఆదేశిస్తున్నాము మీ విద్యుత్ ధర్మాన్ని సక్రమంగా నెరవేర్చండి. బి వచ్చేసి వ్యక్తి యొక్క అరెస్టు సక్రమమా లేదా అక్రమమా. సి వచ్చేసి ఏ అధికారంతో నీవు ఈ విధులను నిర్వర్తిస్తున్నావు. డి వచ్చేసి దిగువ న్యాయస్థానంలో విచారణలో ఉన్నటువంటి కేసును తక్షణమే నిలిపివేయాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి సందర్భం ఇచ్చాడండి. దీనికి సంబంధించి మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసినట్లయితే సో మనకు ఆర్టికల్ 32 ఆధారంగా మనకు రిట్లు జారీ చేసేటువంటి అధికారం మనకు సుప్రీంకోర్టుకు ఉంటే ఆర్టికల్ 226 ప్రకారం మనకు రిట్లు జారీ చేసేటువంటి అధికారం మనకు హైకోర్టుకు ఉంటుంది. సో అందులో ఉన్నటువంటి అంశాలు మనం చూసుకున్నట్లయితే మనకు భారతదేశానికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టుకు, ఉన్నత న్యాయస్థానాలకు 5 రకాల రిట్లు జారీ చేసేటువంటి అధికారం ఉంటుంది. అందులో మనకు ఫస్ట్ హెబియస్ కార్పస్ రిట్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మనకు ఒక వ్యక్తి యొక్క అరెస్టు అక్రమమా లేదా సక్రమమా అనేటువంటి అంశంలో ప్రస్తావిస్తుంది. సో ఇది ఏంటంటే మనకు ఒక అరెస్ట్ అయినటువంటి వ్యక్తిని 24 గంటల లోపు సమీప కోర్టుకు హాజరుపరచాలి. సో తన గురించి వాదించుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలి. అదేవిధంగా ఆ యొక్క వ్యక్తి యొక్క అరెస్ట్ అనేటువంటిది అక్రమంగా జరిగిందా సక్రమంగా జరిగిందా అనేటువంటి అంశం మనకు హెబియస్ కార్పస్ రిట్ ద్వారా తెలుసుకోవచ్చు. సో దీనికి సంబంధించి 1B అవుతుంది. మాండమస్, సో మాండమస్ అంటే
సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మేము ఆదేశిస్తున్నాము మీ యొక్క విద్యుత్ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించండి అని చెప్పేసి ఉన్నత న్యాయస్థానాలు దిగువ న్యాయస్థానాల మీద రెట్లు జారీ చేసేటువంటి అధికారం కలిగి ఉంటుందండి. సో ఇది గుర్తుంచుకోండి. మాండమస్ అంటే ఆదేశిస్తున్నాము అనేటువంటి అర్థం వస్తుంది. మేము ఆదేశిస్తున్నాము మీ యొక్క విద్యుత్ ధర్మాన్ని సక్రమంగా నెరవేర్చండి అని చెప్పేసి ఉన్నత న్యాయస్థానాలు రెట్లు జారీ చేసేటువంటి అధికారం కలిగి ఉంటుంది. ప్రొహిబిషన్ అంటే నిషేధం అనేటువంటి తెలుగులో అర్థం వస్తుందండి. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే దిగువ న్యాయస్థానాల్లో విచారణలో ఉన్నటువంటి కేసులను తక్షణమే నిలిపివేయాలి అనేటువంటి అంశంలో భాగంగా ఈ యొక్క ప్రొహిబిషన్కి సంబంధించినటువంటి రెట్లు జారీ చేసేటువంటి అధికారం ఉన్నత న్యాయస్థానాలు కలిగి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు కోవారెంట్ అంటే ఏ అధికారంతో నీవు ఈ యొక్క విధులు నిర్వర్తిస్తున్నావు అని ఉన్నత న్యాయస్థానాలు దిగువ న్యాయస్థానాలను ప్రశ్నించేటువంటి అధికారం కలిగి ఉండడమే మనకు కోవారెంట్గా చూసుకోవాల్సి ఉంటుందండి. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే 1B 2A 3D 4C కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దీంతో పాటుగా మనకు ఒక మిగిలిపోయినటువంటి రెట్ చూసుకున్నట్లయితే సెర్షియరీ అని ఉంటుందండి. సెర్షియరీలో భాగంగా ఏంటంటే దిగువ న్యాయస్థానాల్లో విచారణలో ఉన్నటువంటి కేసులను తక్షణమే వేరే కోర్టుకు లేదా తమకు బదిలీ చేయాలని చెప్పేసి ఉన్నత న్యాయస్థానాలు రిట్లు జారీ చేయడాన్ని సెర్షియరీ అని చెప్పేసి అంటారు. ఇక్కడ మనకు సెర్షియరీ కావచ్చు, అదేవిధంగా ప్రొహిబిషన్ అనేటువంటిది ఒకే అర్థంగా కనిపిస్తుంది. ప్రొహిబిషన్లో ఏంటంటే తక్షణమే నిలిపివేయాలంటుంది. కాకపోతే సెర్షియర్లో భాగంగా దిగువ న్యాయస్థానాల్లో విచారణలో ఉన్నటువంటి కేసులను తక్షణమే నిలిపివేసి వేరే కోర్టుకు లేదా తమకు బదిలీ చేయాలని చెప్పేసి ఉన్నత న్యాయస్థానాలు ఈ యొక్క రిట్ను జారీ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క 5 రిట్లను గుర్తుంచుకోండి. హెబియస్ కార్పస్ రిట్ కావచ్చు, మాండమస్, ప్రొహిబిషన్, కోవారెంట్, సెర్షియరీ. సో ఈ యొక్క ఇక్కడ నుంచి చాలాసార్లు క్వశ్చన్ అనేటువంటిది రిపీట్ అవుతుందండి, గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ఆర్టికల్ 33 ప్రకారం కేంద్ర సాయుధ బలగాలు దేశ సంరక్షణ కోసం పనిచేసేటువంటి దళాలకు ప్రాథమిక హక్కులు ఏ మేరకు వర్తిస్తాయో పార్లమెంటు నిర్ణయిస్తుందన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో ఆర్టికల్ 34 ప్రకారం మార్షల్ లా లేదా సైనిక శాసనం అమల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రాథమిక హక్కులు ఏ మేరకు వర్తిస్తాయో పార్లమెంటు నిర్ణయిస్తుందన్నాడు. మనకు థర్డ్ స్టేట్మెంట్లో ఆర్టికల్ 35 ప్రకారం విదేశీయులకు ప్రాథమిక హక్కులు ఏ మేరకు వర్తిస్తాయో పార్లమెంట్ నిర్ణయిస్తుందన్నాడు. ఏలో 1-2 సరైనవి, B 2-3 సరైనవి, C 1-3 సరైనవి, D 1-2-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే మనం ప్రీవియస్ క్వశ్చన్లో ఆర్టికల్ 32 దానికి సంబంధించినటువంటి రిట్లకు సంబంధించినటువంటి అంశాలు చూడడం జరిగింది. సో ఇందులో మనకు ప్రాథమిక హక్కులలో మిగిలి ఉన్నటువంటి ఆర్టికల్స్ మనం ఒకసారి చూసినట్లయితే ఆర్టికల్ 33 ప్రకారం కేంద్ర సాయుధ బలగాలు లేదా దేశ రక్షణ కోసం పనిచేసేటువంటి దళాలకు ప్రాథమిక హక్కులు ఏ మేరకు వర్తిస్తాయో పార్లమెంట్ నిర్ణయిస్తుందని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఇది మనకు ఆర్టికల్ 33లో భాగంగా ఉంటుంది, చూసుకోండి. ఆర్టికల్ 34 ప్రకారం మనకు మార్షల్ లా, దీన్ని మనం సైనిక శాసనం అంటారు. ఇది అమల్లో ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రాథమిక హక్కులు ఏ మేరకు వర్తిస్తాయో పార్లమెంట్ నిర్ణయిస్తుందని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. మనకు థర్డ్ స్టేట్మెంట్ ఆర్టికల్ 35 ప్రకారం విదేశీయులకు ప్రాథమిక హక్కులు ఏ మేరకు వర్తిస్తాయో పార్లమెంట్ నిర్ణయిస్తుందని చెప్పేసి ఇచ్చాడు. మనకు థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. యాక్చువల్గా మనకి ఇందులో ఏముంటుందంటే మనకు ఆర్టికల్ 16(3)లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఆర్టికల్ 33లో పేర్కొనబడినటువంటి కేంద్ర సాయుధ బలగాలకు సంబంధించి కావచ్చు, ఆర్టికల్ 34లో పేర్కొనబడినటువంటి సైనిక శాసనం అమల్లో ఉన్నటువంటి ప్రాంతాలకు కావచ్చు, అదేవిధంగా ఆర్టికల్ 372లో ఉన్నటువంటి ప్రత్యేక వర్గాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి హక్కులు ఏ మేరకు వర్తిస్తాయి అనేటువంటి అంశం అనేటువంటి మనకు ఆర్టికల్ 35లో భాగంగా ఉంటుందండి. సో మనకు ఆర్టికల్ 35లో ఉన్నటువంటి అంశాలు చూసుకున్నట్లయితే ఇవన్నీ గుర్తుంచుకోండి. సో దీని ప్రకారం ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో 1-2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇది గుర్తుంచుకోండి. మనకి ఇక్కడి వరకు ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి సమాచారంలో భాగంగా మనకి ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఆర్టికల్స్ చూసుకోవాల్సి ఉంటుంది. వాటి మీద వచ్చేటువంటి సుప్రీంకోర్టు యొక్క కేసులను కూడా మనం పరిగణలోకి తీసుకొని చదువుకోవాల్సి ఉంటుందండి. సో ఇక్కడ నుంచి చాలా క్వశ్చన్స్ అనేటువంటి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక హక్కుల స్వాభావిక లక్షణం కాని దానిని గుర్తించండి అన్నాడు. ఏ వచ్చేసి సార్వత్రికమైనవి కావు అన్నాడు. బి వచ్చేసి నిరపేక్షమైనవి కావు అన్నాడు. సి వచ్చేసి న్యాయ సంరక్షణ కలిగి ఉన్నవి అన్నాడు. డి వచ్చేసి సస్పెండ్ చేయడానికి అవకాశం లేనివి అన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ప్రాథమిక హక్కుల యొక్క స్వాభావిక లక్షణం కాని దానిని గుర్తించండి అంటున్నాడు. మనకు స్టేట్మెంట్ ఏ వచ్చేసి సార్వత్రికమైనవి కావు అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో మనకు ప్రాథమిక హక్కులు అన్ని రకాల ప్రజలందరికీ కూడా ఒకే విధంగా వర్తించవు. విదేశీయులకు ఒక రకంగా వర్తిస్తాయి, విదేశీయులకు సంబంధించినటువంటి కొన్ని ప్రాథమిక హక్కులు వర్తించవు. సో విదేశీయులకు కొన్ని ప్రాథమిక హక్కులు వర్తించవు. అదేవిధంగా ప్రాథమిక హక్కులు అనేటువంటివి మనకు గవర్నర్స్కి కావచ్చు, మనకు రాష్ట్రపతి విషయంలో కొన్ని సందర్భాలలో ప్రత్యేక మినహాయింపులు అనేటువంటి ఉంటాయి కాబట్టి సో ఇవి సార్వత్రికమైనవి కావు, అంటే అందరికీ ఒకే విధంగా వర్తించేవి కావు అని చెప్పేసి ఇన్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది, ఏ స్టేట్మెంట్. నిరపేక్షమైనవి కావు అని చెప్పేసి ఇచ్చాడు. నిరపేక్షమైనవి అంటే ఏంటంటే ప్రాథమిక హక్కులు మనకు అపరిమితమైనవి కావు, కొన్ని పరిమితులకు మాత్రం లోబడి మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇవి నిరపేక్షమైనవి కావుగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇది బి కూడా కరెక్ట్ అవుతుందండి. సో దీని ప్రకారం ఏంటంటే ప్రాథమిక హక్కులకు అపరిమితమైనవి కావు, కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే ఉంటుంది కదా. మనకు ఆర్టికల్ 31A ఉన్నటువంటి అంశాలు, ఆర్టికల్ 31Aలో ఉన్నటువంటి అంశాలలో భాగంగా ప్రాథమిక హక్కులపైన కొన్ని పరిమితులను విధిస్తూ మనకు 1వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క అంశాన్ని చేర్చడం జరిగింది. సో అందులో ఉన్నటువంటి అంశాలలో భాగంగా
సో మనకు ప్రాథమిక హక్కుల మీద పరిమితులు విధిస్తూ 1951 ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు 19(2) ఆర్టికల్లో అంశాలను చేర్చడం జరిగిందండి. సో ఇక్కడ మనకు 31A అని చెప్పేసి ఇది కాదండి. సో మనకు ఆర్టికల్ 19(2)లో ఉన్నటువంటి అంశాలను ప్రాథమిక హక్కుల మీద పరిమితులుగా చూసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకు బి స్టేట్మెంట్ కూడా స్వాభావిక లక్షణం కింద వస్తుందండి. న్యాయ సంరక్షణ కలిగి ఉన్నవి అని చెప్పేసి ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. మనకు ఆర్టికల్ 32. సో మనకు ఆర్టికల్ 32 ప్రకారం ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లయితే పౌరులు ఉన్నత న్యాయస్థానాలను సంరక్షించవచ్చు, ఉన్నత న్యాయస్థానాలను మనం వెళ్ళవచ్చు అనేటువంటి అంశం మనకు ప్రస్తావించడం జరిగింది. కాబట్టి సో మనకు సి ఆప్షన్ కూడా మనకు ప్రాథమిక హక్కుల యొక్క స్వాభావిక లక్షణం కింద చూసుకోవాల్సి ఉంటుందండి. సో సస్పెండ్ చేయడానికి అవకాశం లేనివి అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ అనేటువంటి స్వాభావిక లక్షణం కాదు అండి. సో ఎందుకంటే మనకు జాతీయ అత్యవసర పరిస్థితుల్లో మనకు జీవించే హక్కు తప్ప మిగతా అన్ని రకాల ప్రాథమిక హక్కులన్నీ కూడా సస్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇది సస్పెండ్ చేయడానికి అవకాశం లేదని చెప్పాడు. కాబట్టి మనకు కావాల్సినటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఇది మనకు ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి స్వాభావిక లక్షణం కాదుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటుగా మనకు ప్రాథమిక హక్కుల యొక్క స్వాభావిక లక్షణాలు చూసినట్లయితే సవరించడానికి అవకాశం కలిగి ఉన్నవి. మనకు ఆ ప్రాథమిక హక్కులని పార్లమెంటు 2/3 ప్రత్యేక మెజారిటీతో సవరించేటువంటి అధికారం కలిగి ఉంటుంది. కాబట్టి సో మనకు సవరించడానికి అవకాశం కలిగి ఉన్నటువంటి అంశాలుగా చూసుకోవాల్సి ఉంటుందండి. సో మనకు ప్రాథమిక హక్కుల యొక్క స్వాభావిక లక్షణాల్లో భాగంగా ఇవి సార్వత్రికమైనవిగా చూసుకోవాల్సి ఉంటుంది. సార్వత్రికమైనవి కావు అంటే అందరికీ ఒకే విధంగా వర్తించవు. నిరపేక్షమైనవి కావు అంటే అపరిమితమైనవి కావుగా చూసుకోవాల్సి ఉంటుంది. న్యాయ సంరక్షణ కలిగి ఉన్నటువంటి అంశాలుగా చూసుకోవాల్సి ఉంటుంది. సస్పెండ్ చేయడానికి అవకాశం కలిగి ఉన్నటువంటి అంశాలుగా చూసుకోవాల్సి ఉంటుంది. సవరించడానికి కూడా అవకాశం కలిగి ఉన్నటువంటి అంశాలుగా చూసుకోవాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా మనకు ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి స్వాభావిక లక్షణాల్లో భాగంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక హక్కులపై పరిమితులను విధించే విధానం కాని దానిని గుర్తించండి అంటున్నాడు. ఏ వచ్చేసి రాజ్యాంగబద్ధమైన పరిమితులు అన్నాడు, బి వచ్చేసి చట్టబద్ధమైన పరిమితులు అన్నాడు, సి వచ్చేసి న్యాయపరమైనటువంటి పరిమితులు అన్నాడు, డి వచ్చేసి కార్యనిర్వాహకపరమైన పరిమితులు అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించే విధానం కాని దానిని గుర్తించండి అంటున్నాడు. మనకు ప్రాథమిక హక్కులపైన 3 రకాల పరిమితులను విధించవచ్చండి. సో ఇందులో పరిమితి విధానం కాని దానిని గుర్తించమని అంటున్నాడు. ఫస్ట్ వచ్చేసి మనకు ఏ వచ్చేసి రాజ్యాంగబద్ధమైనటువంటి పరిమితులు అని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఇది ఒక రకమైనటువంటి పరిమితులు విధించేటువంటి విధానం కింద చూసుకోవాల్సి ఉంటుంది. మనకు జాతీయ అత్యవసర పరిస్థితి కావచ్చు, రాష్ట్రపతి పాలన కావచ్చు, ఈ అంశాలలో మనకు ప్రాథమిక హక్కుల మీద పరిమితులు అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి సో రాజ్యాంగబద్ధమైనటువంటి పరిమితులు మనకు కరెక్ట్ అవుతుందండి. సో చట్టబద్ధమైనటువంటి పరిమితులు అని చెప్పేసి ఇచ్చాడు. సో మనకు కొన్ని చట్టాలు చేయడం ద్వారా కూడా మనకు ప్రాథమిక హక్కుల మీద పరిమితులు అనేటువంటి విధించవచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు పీడీ యాక్ట్, సో ప్రివెన్షన్ డిటెక్షన్ యాక్ట్ 1950లో వచ్చినటువంటి చట్టం ప్రకారం కావచ్చు. అదేవిధంగా MISA మిసా యాక్ట్, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ 1971లో వచ్చిన ఈ చట్టం ఆధారంగా కూడా ప్రాథమిక హక్కులపైన పరిమితులు విధించవచ్చు. అదేవిధంగా ఎస్మా ఎసెన్షియల్ సర్వీస్ మెయింటెనెన్స్ యాక్ట్ 1978లో వచ్చింది. సో ఈ యొక్క చట్టాన్ని ఆధారంగా చేసుకుని కూడా మనకు ప్రాథమిక హక్కుల మీద పరిమితులు విధించవచ్చు. అదేవిధంగా NASA నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980లో వచ్చిందండి. సో దీని ప్రకారం కూడా మనకు ప్రాథమిక హక్కుల మీద పరిమితులు విధించవచ్చు. నెక్స్ట్ TADA టాడా చట్టము, టెర్రరిస్ట్ యాంటీ డిస్ట్రక్టివ్ యాక్ట్ 1985లో వచ్చింది. ఈ యొక్క చట్టం ఆధారంగా కూడా ప్రాథమిక హక్కుల మీద పరిమితులు విధించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పోటా చట్టం 2002లో వచ్చింది. ఇది ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్. సో దీని ఆధారంగా ఇట్లా చట్టాలు చేయడం ద్వారా కూడా ప్రాథమిక హక్కుల మీద పరిమితులు విధించవచ్చు అన్నాడు. ఇది ఒక అంశం కూడా మనకు ప్రాథమిక హక్కుల మీద పరిమితులు విధించేటువంటి అంశం కింద అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సిలో న్యాయపరమైనటువంటి పరిమితులు అన్నాడు. ఇది మనకు కావాల్సినటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఈ యొక్క విధానం ద్వారా మనకు ఎలాంటి ప్రాథమిక హక్కుల మీద పరిమితులు విధించలేమండి. సో ఇది చూసుకోండి. కార్యనిర్వాహకపరమైనటువంటి పరిమితులు అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు ఎగ్జాంపుల్ వచ్చేసి సెక్షన్ 144 సెక్షన్ కావచ్చు, లేదా కర్ఫ్యూ కావచ్చు, కనిపిస్తే కాల్చివేత, నిషేధపు ఆజ్ఞలు. సో ఇవి ఏంటంటే మనకు కార్యనిర్వాహకపరమైనటువంటి చర్యలలో భాగంగా సో ఈ యొక్క సందర్భాలలో కూడా ప్రాథమిక హక్కుల మీద పరిమితులు అనేటువంటి ఉంటాయి. ఆర్టికల్ 144 సెక్షన్ ఇచ్చినప్పుడు ప్రాథమిక హక్కుల మీద పరిమితులు ఉంటాయి. అదేవిధంగా కర్ఫ్యూ విధించినప్పుడు కావచ్చు, కనిపిస్తే కాల్చివేత అనేటువంటి నిషేధపు ఆజ్ఞలు విధించినప్పుడు కూడా ప్రాథమిక హక్కుల మీద పరిమితులు అనేటువంటి ఉంటాయండి. సో ఇది చూసుకోండి. ప్రాథమిక హక్కుల మీద పరిమితులు అనేటువంటి 3 విధానాలు ఉంటాయి. రాజ్యాంగబద్ధమైనటువంటి పరిమితులు కావచ్చు, చట్టబద్ధమైనటువంటి పరిమితులు కావచ్చు, కార్యనిర్వాహకపరమైనటువంటి పరిమితులు కావచ్చు. సో ఇవి గుర్తుంచుకోండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చాలని సుప్రీంకోర్టులో నమోదు అయిన కేసులలో లేని దానిని గుర్తించండి అంటున్నాడు. ఏ వచ్చేసి శ్రీమతి మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అన్నాడు. బి వచ్చేసి ఉన్నికృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. సి వచ్చేసి మోహిని జైన్ వర్సెస్ కర్ణాటక అన్నాడు. డి వచ్చేసి చెంపకదొరై రాజన్ వర్సెస్ మద్రాస్ అన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని చెప్పేసి మనకు సుప్రీంకోర్టులో నమోదైనటువంటి కేసులలో లేని దానిని గుర్తించండి అంటున్నాడు. సో శ్రీమతి మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1978లో వచ్చింది. ఈ యొక్క కేసులో భాగంగా ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని చెప్పడం జరిగిందండి. సో ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ కాదండి. అదేవిధంగా ఉన్నికృష్ణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసులో కూడా ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాలనేటువంటి అంశాన్ని మనకు సుప్రీంకోర్టు ప్రస్తావించింది. సో ఇది కూడా మనకు కావాల్సినటువంటి ఆన్సర్ కాదు. సో మోహిని జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. సో ఇందులో భాగంగా కూడా ప్రాథమిక విద్యను
ప్రాథమిక హక్కుగా గుర్తించాలని చెప్పేసి మన సుప్రీంకోర్టు ప్రస్తావించడం జరిగింది. సో ఇది కూడా మనకు కావాల్సినటువంటి ఆన్సర్ కాదండి. సో ఇక్కడ లేని దాన్ని గుర్తించమన్నాడు కాబట్టి మనకు చెంపకదొరై రాజన్ వర్సెస్ మద్రాస్ కేసులో భాగంగా మనకి ఇదేంటంటే రిజర్వేషన్కి సంబంధించినటువంటి కేసుగా చూసుకోవాల్సి ఉంటుందండి. ఎస్సీ ఎస్టీలు కల్పించేటువంటి రిజర్వేషన్స్ రాజ్యాంగ విరుద్ధం ఏమీ కాదు అని చెప్పేసి చెంపకదొరై రాజన్ వర్సెస్ మద్రాస్ కేసులో భాగంగా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి సో పైన ఇచ్చినటువంటి 3 కేసులు ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటి కేసులుగా చూసుకోండి. శ్రీమతి మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఉన్ని కృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్, మోహిని జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక అనేటువంటిది ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటి కేసులుగా చూసుకోండి. సో మనకు ప్రాథమిక విద్య అనేటువంటి ప్రాథమిక హక్కుగా మారుస్తూ 2006 86వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు 21A ఆర్టికల్ చేరుస్తూ 6 నుంచి 14 సంవత్సరాలలోపు బాలబాలికలందరికీ కూడా నిర్బంధోచిత ప్రాథమిక విద్యను అందించాలని చెప్పేసి ఈ యొక్క అంశాన్ని చేర్చడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ డి అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. రిజర్వేషన్లు కల్పించడంపై సుప్రీంకోర్టులో నమోదు అయినటువంటి కేసులో కాని దానిని గుర్తించండి అన్నాడు. ఏ వచ్చేసి శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, బి వచ్చేసి అశోక్ కుమార్ ఠాగూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, బి వచ్చేసి నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, డి వచ్చేసి బెలా బెనర్జీ వర్సెస్ వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే రిజర్వేషన్లు కల్పించడంపై సుప్రీంకోర్టులో నమోదైనటువంటి కేసు కాని దానిని గుర్తించమని చెప్పేసి ఇచ్చాడండి. మనకు శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు వచ్చేసి మనకు ఎస్సీ ఎస్టీలకు కల్పించేటువంటి రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం ఏమీ కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి సో ఇది ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ కేసుగా చూసుకోవాల్సి ఉంటుందండి. అశోక్ కుమార్ ఠాగూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఈ కేసులో భాగంగా మనకు ఓబీసీలకు కల్పించినటువంటి రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం ఏమీ కాదు అని చెప్పేసి ఇందులో ప్రస్తావించడం జరిగింది. సో ఇది కూడా మనకు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి కేసుగా చూసుకోండి. ఎం నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఇందులో భాగంగా ఏంటంటే ప్రమోషన్లో ఎస్సీ ఎస్టీలకు కల్పించేటువంటి రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రస్తావిస్తూ సో ప్రమోషన్లలో ఎస్సీ ఎస్టీలకు కల్పించేటువంటి రిజర్వేషన్లు అనేటువంటి రాజ్యాంగ విరుద్ధం ఏమీ కావు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది కూడా మనకు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంగా చూసుకోండి. మనకు ప్రీవియస్లో భాగంగా చెంపకదొరై రాజన్ వర్సెస్ మద్రాస్ కేసు కూడా ఎస్సీ ఎస్టీలు కల్పించే రిజర్వేషన్ల మీద వచ్చినటువంటి కేసుగా చూసుకోండి. ఇక్కడ వచ్చినటువంటి బెలా బెనర్జీ వర్సెస్ వెస్ట్ బెంగాల్ వచ్చేసి మనకి ఏంటంటే భూ సంస్కరణ మీద వచ్చినటువంటి కేసుగా చూసుకోండి. భూ సంస్కరణకు సంబంధించినటువంటి అంశం మీద వచ్చినటువంటి కేసుగా చూసుకోండి. మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చేసి డి ఆప్షన్ అవుతుందండి. సో ఇక్కడ మనకు రిజర్వేషన్ అనేటువంటి అంశం మీద వచ్చినటువంటి కేసులు వచ్చేసి చెంపకదొరై రాజన్ వర్సెస్ మద్రాస్ కావచ్చు, శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అశోక్ కుమార్ ఠాగూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, మనకు ఎం నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులలో భాగంగా ఈ యొక్క రిజర్వేషన్ మీద సుప్రీంకోర్టు యొక్క కేసులు నమోదు కావడం జరిగింది. మనకు ఆర్టికల్ 15(4) కావచ్చు, 15(5), 15(6) కావచ్చు, అదేవిధంగా ఆర్టికల్లో 16(4), 16(5), 16(6). సో ఈ యొక్క ఆర్టికల్స్లో వచ్చినటువంటి రిజర్వేషన్ల మీద సుప్రీంకోర్టులో మనకు రాజ్యాంగ సవరణ చేసేటువంటి సందర్భాల్లో కేసులు రావడం జరిగింది. అందులో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల మీద అంశాలన్నింటి కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక హక్కు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని చెప్పిన కేసును గుర్తించండి అన్నాడు. ఏ వచ్చేసి గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ కేసు అన్నాడు, బి వచ్చేసి కేశవానంద భారతి వర్సెస్ కేరళ అన్నాడు, సి వచ్చేసి రాజ్ నారాయణ్ వర్సెస్ ఇందిరాగాంధీ అన్నాడు, డి వచ్చేసి మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ప్రాథమిక హక్కు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో మనకు ప్రాథమిక హక్కులు అని చెప్పేసి తీసుకోండి. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని చెప్పేసి ఈ క్రింది ఏ కేసులో చెప్పిందని చెప్పేసి ఇచ్చాడు. మనకు గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ కేసు వచ్చేసి మనకు 1976లో వచ్చింది. ఇందులో భాగంగా ఏంటంటే ప్రాథమిక హక్కులతో పాటు ఏ భాగానైనా సవరించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనకు గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ కేసులో ప్రస్తావించడం జరిగింది. సో ఈ యొక్క స్టేట్మెంట్ గుర్తుంచుకోండి. ప్రాథమిక హక్కులతో పాటు ఏ భాగానైనా ప్రాథమిక హక్కుల్ని మాత్రమే ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. గోలక్నాథ్ కేసులో మనకు చెప్పినటువంటి అంశం ఏంటంటే ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కేశవానంద్ భారత్ కేసుకు సంబంధించి మనకు 1973లో వచ్చినటువంటి కేసుగా చూసుకోండి. సో ఇందులో భాగంగా మనకు ప్రాథమిక హక్కులతో పాటు ఏ భాగాన్నైనా సవరించేటువంటి అధికారం పార్లమెంటుకు ఉంటుంది. కాకపోతే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సవరించేటువంటి అధికారం పార్లమెంటుకు లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మొదటిసారిగా రాజ్యాంగ మౌలిక స్వరూప పదాన్ని వాడినటువంటి కేసు ఏంటంటే మనకు కేశవానంద్ భారత్ కేసుగా చూసుకోండి. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అనేటువంటి అంశాన్ని మొదటిసారిగా వాడినటువంటి కేసు వచ్చేసి కేశవానంద్ భారత్ కేసు. కాకపోతే ప్రాథమిక హక్కులు కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అన్నటువంటి కేసు మాత్రం కేశవానంద్ భారత్ కేసు కాదండి, గుర్తుంచుకోండి. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి మనకు మినర్వా మిల్స్ కేసు అండి. సో మినర్వా మిల్స్ కేసులో భాగంగా ఏమని చెప్తుందంటే 1980లో సో ప్రాథమిక హక్కులు కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చేసి మనకు డి అవుతుందండి. సో ఇక్కడ ఏంటంటే మౌలిక స్వరూపం అనేటువంటి అంశం మొదటిసారిగా ప్రస్తావించింది ఎప్పుడు అంటే కేశవానంద్ భారత్ కేసు అని చెప్పేసి ఉంటుంది ఆన్సరు. ఒకవేళ ప్రాథమిక హక్కులు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగము అన్నట్లయితే మనకు ఆన్సర్ వచ్చేసి మినర్వా మిల్స్ కేసు అనేటువంటిది అవుతుందండి. సో ఇది గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఉన్నటువంటి రాజ్ నారాయణ్ వర్సెస్ ఇందిరాగాంధీ కేసు ఇది మనకు 1975లో వచ్చింది. సో ఇందులో భాగంగా
రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రస్తావిస్తుంది. అదేవిధంగా చట్ట సమానత్వం అనేటువంటిది మనకు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అనేటువంటి అంశం కూడా ప్రస్తావించడం జరిగింది. అంటే చట్ట సమానత్వం అనేటువంటి అంశం కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపంలోకి వస్తుందని క్రింది ఏ కేసులో పేర్కొన్నారంటే రాజ్ నారాయణ్ వర్సెస్ ఇందిరాగాంధీ కేసులో భాగంగా పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని చూసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి 4 కేసెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. గోలక్నాథ్ కేసులో మనకు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదంటుంది. కేశవానంద్ భారత్ కేసులో తొలిసారిగా మౌలిక స్వరూపం అనేటువంటి అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. సో మనకు ప్రాథమిక హక్కులు కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపంలోకి వస్తాయని మినర్వా మిల్స్ కేసులో భాగంగా చెప్పడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా వేరియేషన్స్ గుర్తుంచుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ప్రజా ప్రయోజన వాద్యాలను అమెరికా నుంచి స్వీకరించారు అన్నాడు. 2 వచ్చేసి ప్రజా ప్రయోజన వాద్యాలను తొలిసారిగా మనకు హుసేన్ నరకాతున్ వర్సెస్ బీహార్ కేసులో తొలిసారిగా ఉపయోగించారన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో భారత్లో ప్రయోజన వాద్యాలకు ఆద్యుడు విఆర్ కృష్ణ అయ్యర్ అన్నాడు. A12 సరైనవి, B23 సరైనవి, C13 సరైనవి, D123 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ప్రజా ప్రయోజన వాద్యాలను అమెరికా నుంచి స్వీకరించారని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఈ యొక్క అంశాలను మనకు పిల్ అని చెప్పేసి అంటారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అని చెప్పేసి ఉంటుంది. మనం ఇది యొక్క అంశాన్ని మనకు అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ PIL. సో మనకు ప్రజా ప్రయోజన వాద్యాలు. సో దీనికి సంబంధించి తొలిసారిగా మనకు హస్నార్ ఖతన్ వర్సెస్ బీహార్ హోమ్ సెక్రటరీ, హస్నార్ ఖతన్ వర్సెస్ బీహార్ హోమ్ సెక్రటరీలో భాగంగా తొలిసారిగా ఉపయోగించారని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. ఇందులో భాగంగా మనకి ఏంటంటే ఎవరైతే జైలులో ఉన్నటువంటి ఖైదీలు ఉంటారు కదా, ఖైదీలకు కూడా కనీస వేతనాన్ని ఇవ్వాలని చెప్పేసి మనకు సుప్రీంకోర్టులో కేసు నమోదు కావడం జరిగింది. సో ఈ యొక్క కేసు వచ్చేసి మనకు ప్రజా ప్రయోజన వాద్యం కింద నమోదు కావడం జరిగిందండి. సో ఇట్లా మనకు ప్రజా ప్రయోజనం కింద వాద్యం కింద నమోదైనటువంటి తొలి కేసు వచ్చేసి హస్నార్ ఖతన్ వర్సెస్ బీహార్ హోమ్ సెక్రటరీకి సంబంధించినటువంటి కేసుగా చూసుకోండి. ఇందులో భాగంగా ఖైదీలకు సంబంధించి కనీస వేతనాన్ని ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఇందులో భాగంగా ప్రస్తావించడం జరిగింది. మనకు సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో అదేవిధంగా థర్డ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే భారత్లో ప్రజా ప్రయోజన వాద్యాలకు ఆద్యుడు విఆర్ కృష్ణ అయ్యర్ అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. భారతదేశంలో మనకు ప్రజా ప్రయోజన వాద్యాలకు ఆద్యుడు వచ్చేసి మనకు బిఎన్ భగవతి అండి. సో బిఎన్ భగవతి మనకు దీనికి సంబంధించినటువంటి ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటి ఆద్యుడిగా చెప్పుకోవచ్చు. మనకు దీనికి సంబంధించినటువంటి తొలి న్యాయవాదిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు విఆర్ కృష్ణ అయ్యర్. సో ప్రజా ప్రయోజన వాద్యానికి సంబంధించినటువంటి కేసులో భాగంగా తొలి న్యాయవాదిగా పనిచేసినటువంటి వ్యక్తి వచ్చేసి విఆర్ కృష్ణ అయ్యర్గా గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి 1, 2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అయినటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనకు ప్రజా ప్రయోజన వాద్యాలకు సంబంధించి మరొకటి చూసుకున్నట్లయితే మనకు షీలా ఫర్సే వర్సెస్ మహారాష్ట్ర, షీలా ఫర్సే వర్సెస్ మహారాష్ట్ర కేసులో భాగంగా ఈ లాకప్లో ఉన్నటువంటి మహిళలపైన లైంగిక దాడులు జరుగుతున్నాయని చెప్పేసి మనకు ప్రజా ప్రయోజన వాద్యం కూడా నమోదు కావడం జరిగింది. ఇది కూడా మనకు ముఖ్యమైనటువంటి ప్రజా ప్రయోజన వాద్యం కింద చూసుకోండి. షీలా ఫర్సే వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్రకు సంబంధించినటువంటి కేసుగా గుర్తుంచుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఓటు హక్కును కూడా ప్రాథమిక హక్కుగా పరిగణించాలని సుప్రీంకోర్టు ఈ క్రింది ఏ కేసులో పేర్కొంది అన్నాడు. ఏ వచ్చేసి మనకు హోస్కార్డ్ వర్సెస్ మహారాష్ట్ర ఇచ్చాడు. బి వచ్చేసి పబ్లిక్ యూనియన్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అన్నాడు. సి వచ్చేసి డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇచ్చాడు. డి వచ్చేసి సకల పేపర్స్ లిమిటెడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఓటు హక్కును కూడా ప్రాథమిక హక్కుగా పరిగణించాలని సుప్రీంకోర్టు ఈ క్రింది ఏ కేసులో పేర్కొందని చెప్పేసి ఇచ్చాడు. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో భాగంగా దీనికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి మనకు హోస్కార్డ్ వర్సెస్ మహారాష్ట్ర. సో హోస్కార్డ్ వర్సెస్ మహారాష్ట్ర కేసు దేనికి సంబంధించిందంటే ఉచిత న్యాయం పొందడం కూడా ప్రాథమిక హక్కుగా పరిగణించాలని చెప్పేసి ఈ యొక్క అంశం ఇందులో ప్రస్తావించడం జరిగింది. ఉచిత న్యాయ సేవ పొందడం అనేటువంటిది కూడా ప్రాథమిక హక్కుగా పరిగణించాలి అనేటువంటి అంశం మనకు హోస్కార్డ్ వర్సెస్ మహారాష్ట్ర కేసులో ప్రస్తావించడం జరిగింది. పబ్లిక్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్లో భాగంగా మనకు సరిపడేటువంటి ఆహారం పొందడం కూడా ఒక ప్రాథమిక హక్కుగా పరిగణించాలని చెప్పేసి మనకు పబ్లిక్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో భాగంగా ప్రస్తావించడం జరిగింది. సకల్ పేపర్స్ లిమిటెడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో భాగంగా పత్రికా స్వాతంత్రం. సో పత్రికా స్వాతంత్రం అనేది కూడా మనకు ప్రాథమిక హక్కుగా పరిగణించాలని చెప్పేసి ఇందులో ప్రస్తావించడం జరిగింది. సో ఇక మిగతా వాటి కేసులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ సి అవుతుందండి. సో ఇందులో భాగంగా మనం ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనాలిసిస్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.